ఎం న్యూస్ కి స్వాగతం. ధర్మ పరిరక్షణ లోక కళ్యాణం కోసం పిఠాపురం గోపాల్ బాబా ఆశ్రమ ప్రాంగణంలో శ్రీ సన్నిధి ధర్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల 23, 24, 25 తేదీల్లో శ్రీ మహారుద్ర సహిత శతచండీ మహాయాగాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్టు యజ్ఞ బ్రహ్మ వడ్లమాడి సుబ్రహ్మణ్య అవధాని శ్రీ సన్నిధి ధర్మ సేవా ట్రస్ట్ ప్రతినిధి సత్యం తెలియజేశారు. పిఠాపురం గోపాల్ బాబా ఆశ్రమంలో ముందుగా కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను కరపత్రాలను ఆవిష్కరించి యాగ కార్యక్రమం వివరాలు మీడియాకు వెల్లడించారు. వేదనలా ఘోషించే గోదావరి ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా, ఈ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా వేదం పుట్టినిల్లుగా, వేదం పరిఢవిల్లుతూ ఉన్నటువంటి యొక్క ప్రదేశం. ఈ శ్రీ పీఠికాపుర మహాక్షేత్రమునందు డిసెంబరు నెల 23, 24, 25 తేదీలలో శ్రీ మహారుద్ర సహిత శతచండీ మహాయాగం అత్యద్భుతంగా కనీ విని ఎరుగని రీతిలో 18 మంది సిద్ధగురువుల యొక్క సమక్షంలో సుమారుగా 108 యజ్ఞకుండములతోటి 116 మంది ఋత్వికాగ్రేసరులతోటి శ్రీ గోపాల్ బాబా గారి యొక్క ఆశ్రమ ప్రాంగణంలో విశ్వశాంతి కొరకు, ధర్మ పరిరక్షణ కొరకు ఈ యొక్క మహాయాగం అనేటువంటిది చేయడానికి సంకల్పించడమైనటువంటి ఈ యాగంలో ప్రతి నిత్యము కూడా 23 నుంచి 25 వరకు కూడాను ప్రతి ఉదయము మంగళవాయిద్యములతో ప్రారంభమయ్యి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, ఋత్విగ్వరణ, పంచగవ్య ప్రాశనము, సప్తమాతృకా పూజ, సప్తఘృత మాతృకా పూజలు, శాలా పూజలు, మండప ద్వారతోరణ పూజలు, సర్వతోభద్రమండల యోగిని వాస్తు నవగ్రహ క్షేత్రపాలక మహాధ్వజ స్థాపనాది పూజలు, ప్రతినిత్యము కూడా చండీ నవారణ మహామంత్ర జపము, చండీ సప్తశతి పారాయణలు, మహారుద్ర పారాయణ, మహారుద్ర హోమం, చండీ హోమం, ఇవన్నీ కూడా లోక కళ్యాణం గురించి, విశ్వశాంతి గురించి కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా భక్తుల యొక్క అభీష్టములను నెరవేర్చుకొనడానికి 108 యజ్ఞకుండాలు ఇక్కడ ప్రాంగణంలో అంతా కూడా ఏర్పాటు చేయడమైనటువంటిది. వారి యొక్క స్వహస్తములలో వర్ణభేదం లేకుండా, మతభేదం లేకుండా, జాతిభేదం లేకుండా, లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వారి స్వహస్తములతో ఈ యొక్క మహాయాగాన్ని వారు చేసుకునవచ్చు. ముఖ్యంగా లక్ష్మీ గణపతి అష్టద్రవ్య హవనంతో ప్రారంభించి ఆదౌ పూజ్యో గణాధిప గణపతికి ఆహుతులు వేసి చండీ, నవగ్రహం, అదేవిధంగా మహారుద్ర హోమాలు, ఇంకా ఎన్నెన్నో విశేషమైనటువంటి హోమాలు, దత్తహోమాలు, రక్షాహోమాలు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క స్వహస్తాలతో హోమం చేసుకోవచ్చు. ఏదో ఋత్విక్కులు అక్కడెక్కడో కూర్చుని చెప్పడం చేయించడం కాకుండా ప్రతి కుండానికి కూడా ఒక ఋత్వికాగ్రేసరుణ్ణి మనం ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఆ మిగతా జంటలందరి చేత కూడా, ఆ కుండంలో ఉన్న మిగతా జంటల చేత, మిగతా భక్తుల చేత ఆ యాగాన్ని చేయిస్తూ ఉంటారు. కనుక ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని, ఎందుకని అంటే ఇటువంటి మహాయాగాల్లో ఎవరికి వాళ్ళు చేసుకోవడం అనేటువంటిది చాలా వ్యయంతో కూడినటువంటి యొక్క పని. ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా గోపాల్ బాబా గారు అందరికీ కూడా బాగా సుపరిచితులు. వారి మహిమలు ఎన్నో మనందరం కూడా చూసాం. వారు నడయాడినటువంటి ప్రాంతం ఇది పురుహూతికా క్షేత్రం. ఎందుకంటే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక పీఠం పీఠికాపురం అనేటువంటిది. శ్రీపాద వల్లభుడు స్వయంగా నడయాడిన క్షేత్రం. ఈ క్షేత్రంలో మనం చేసుకోవడం ద్వారా ఇంట్లో ఏదైతే ఫలితాన్ని పొందుతామో అంతకి 100 రెట్లు ఫలితాన్ని మనం ఇక్కడ పొందుతాం. నెల 23, 24, 25 శ్రీ మహారుద్ర సహిత శతచండీ మహాయాగం మన శ్రీక్షేత్ర పిఠాపురంలో గోపాల్ బాబా గారి యొక్క దివ్య ఆశీస్సులతో వారి ఆశ్రమ ప్రాంగణంలో ఎంతో వైభవంగా చేస్తున్నాం. 108 యజ్ఞకుండలాలతో 108 మంది ఋత్వికులు ప్రతి యజ్ఞకుండానికి ఉంటారండి. అలాగే ప్రధాన యాగశాలలో ఒక 20 మంది ఋత్వికులు ఉంటారు. దాదాపుగా 125 మంది ఋత్వికులు ఈ మహాక్రతువుని చేస్తున్నారు.
ఇంతటి గొప్ప యాగం మొట్టమొదటిగా శ్రీ సన్నిధి ధర్మసేవా ట్రస్ట్ వారు మన పిఠాపురంలో మనందరికీ ఎంతో సుపరిచితం. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున పిఠాపురం అంటే తెలియని వారంటూ కూడా ఎవరూ లేరు. అంతటి గొప్ప క్షేత్రంలో మొట్టమొదటి యాగాన్ని ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నవారంతా కూడా ఈ గొప్ప అవకాశాన్ని, సాక్షాత్తు ఆ ఆది పరాశక్తి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా విధిగా ఈ యాగంలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగాలి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.